నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. షర్మిల ఏపీ పీసీసీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే అన్నయ్య మీద మాటల తూటాలని సంధించడం మొదలుపెట్టింది. అలాగే వాళ్ళు కూడా ఇమీడియట్గా షర్మిల పైన కూడా మాటల తూటాలని ప్రారంభించేశారు. మరి ఈ అంశాన్ని ఏ విధంగా చూడాలి, ఏంటి ఆ చేసిన కామెంట్స్ని చూస్తుంటే చాలా డీప్గా అర్థాలు వస్తున్నాయి. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. షర్మిల ఏపీ పీసీసీ చీఫ్గా బాధ్యతలు తీసుకున్న వెంటనే ఇమీడియట్గానే జగన్మోహన్ రెడ్డిపై మాటల తూటాలని వదిలేస్తూ ఉన్నారు. ఆవిడ ఇక్కడ తెలంగాణలో చేసిన పనుల గురించి కంపేర్ చేస్తూ కూడా కామెంట్ చేశారు. పంపించేస్తాను ఇక్కడ ఉన్నటువంటి నియంత్రణ కూడా అని. సో ఇమీడియట్గా మళ్ళీ అటు నుంచి కూడా వైసీపీ నాయకులు, కార్యకర్తలు కూడా మళ్ళీ వైఎస్ షర్మిలాని కూడా నిందించడం, ఆమె మీద కూడా మాటలు తోటాలు వేయడం, ఇవన్నీ అవుతూనే ఉన్నాయి. అంటే అసలు ఆవిడ చేసిన కామెంట్స్ని కనుక మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే ఏ విధంగా చూడాలి, అసలు ఎలా తీసుకోవాలి అంటారు అర్థాలు? అంటే మొదటి రోజే మంట పుట్టించింది. ఇది షర్మిల బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజే ఆంధ్రప్రదేశ్లో మంట పుట్టించింది అనమాట. షర్మిల మంట పుట్టిస్తే మరి బొబ్బలకేది ఎవరికి? వాళ్ళ అన్నయ్యకే. ఎందుకంటే అధికార పార్టీ అక్కడ ఉన్నది వాళ్ళ అన్నయ్యే కాబట్టి. ఆమె అడుగుపెట్టిన తొలి రోజే ఆవిడ కాన్వాయ్ని ఆపేశారు. అవును. ఎయిర్పోర్ట్ నుంచి ఆంధ్రరత్న భవన్కి ఛార్జీ తీసుకోవడానికి వెళ్తుంటే నీకు మధ్యలో ఏం చేశారు, ఏదో ట్రాఫిక్ ఆంక్షలు అని చెప్పి ఆమె కాన్వాయ్ని ఆపేసేసరికి ఒక అరగంట సేపు అక్కడ ఉన్న రుద్రరాజు, ఆ పద్మశ్రీ వాళ్ళంతా బైఠాయించారు ఇక్కడ రోడ్డు మీద. అంటే ఒక రకంగా షర్మిలని పెంచారు. స్క్రీన్ మీద ఒక గంట సేపు, మనకు 2 గంటలు మీడియా మొత్తం ఏది చూపించింది, షర్మిలనే చూపించింది. ఆమె ఏదో సజావుగా ఆమె దారిని ఆమె నెలనిచ్చి సంతకం పెట్టించేసి మాట్లాడేసుకుని వెళ్ళిపోయేది. అది కాకుండా ఏ తప్పులైతే కేసీఆర్ తెలంగాణలో షర్మిల పట్ల చేశాడో అదే తప్పుల్ని జగన్మోహన్ రెడ్డి కూడా మొదటి రోజే చేశాడు. ఓకే. అంటే ఆడపిల్ల ఉసురు తగిలితే చాలా గట్టిగా తగులుతుంది అంటారు. సో దాని ప్రకారమే ఇక్కడ కేసీఆర్ ఇంట్లో కూర్చున్నారు. సో అక్కడ కూడా ఆయన తగిలించుకుంటున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆయన కూడా ఇంట్లో కూర్చునేటువంటి అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా, లేకపోతే ఇట్స్ ఎ గేమ్ ప్లానా? ఆమె అన్నది కూడా అంది కదా, ఏమిటి ఆమె ప్రెస్ మీట్లో ఏముంది, తెలంగాణలో ఒక నియంత్రణ ఇంటికి పంపించాను డాష్ డాష్ అంది. అంటే ఆ డాష్ డాష్ ఏంటి, ఏపీలో మా అన్నయ్యని అంతా అతను కూడా ఇంటికి పంపించడం ఖాయమని చెప్పేసినట్లే. అంటే లిటరల్లీ వైఎస్ షర్మిల ఎక్కడ అడుగు పెడితే అక్కడ అధికార ప్రభుత్వం వెళ్ళి ఇంట్లో కూర్చుంటుంది. అంతే అంతే. ఇప్పుడు ఒకటి మామూలుగా ప్రజాస్వామ్య ప్రకారం జరిగితే ఏమి ఉండదు, ప్రజలు నిర్ణయించుకుంటారు. వీళ్ళే ఒక వ్యక్తిని, ఒక పార్టీని అణగదొక్కితే ప్రజలు ఊరుకోరు. ఆ వ్యక్తిని, ఆ పార్టీ వెనక నిలబడతారు, తొక్కితే ఇంకా పైకి లేస్తారు. ఎందుకంటే బాధితుల వైపే ప్రజలు ఉంటారు. ఇప్పుడు వీళ్ళు బాధితులు అవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి బాధితులు కావచ్చు, కేసీఆర్ బాధితులు కాబట్టే ప్రజలు వాళ్ళకు అండగా నిలబడ్డారనమాట. మనం చూసాం తెలంగాణలో షర్మిల పట్ల కేసీఆర్ ప్రభుత్వం ఎలా వ్యవహరించింది. ఆమెను పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఆమె కోసం ఆమె తల్లే పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సిన పరిస్థితి. షర్మిల వాహనాన్ని ట్రాలీ వెహికల్లో లాక్కుపోయారు, తగలబెట్టారు క్యారవాన్, ఇదంతా. ఇప్పుడు ఇక రేపు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి కూడా ఆ తప్పులే చేస్తాడా? మొదటి రోజే మనకు కనపడింది ఆ తప్పు. ఇప్పుడు రేపు ఆమె మొత్తం జిల్లాల టూర్కి పిలిపించింది. రోజుకు 3 జిల్లాల చొప్పున 9 రోజుల్లో 9 మూళ్ళు 27 జిల్లాలు తిరుగుతానని చెప్పి. అంటే ఏంటి, మొత్తం సుడిగాలి ప్రచారానికి షర్మిల సిద్ధమైంది. మొదటి ప్రెస్ మీట్లోనే అన్న వైఫల్యాలను తూర్పారబట్టింది. 10 లక్షల కోట్ల అప్పుల్లో ముంచాడు, మరి ఇంతమంది ఎంపీలను గెలిస్తే ప్రత్యేక హోదా తెచ్చాడా, ఆ రోజు హోదా కోసం దీక్షలు చేసిన జగన్ రెడ్డి మరి అధికారంలోకి వచ్చి చేసిన ఉద్యమం ఏంటి, గెలిపించిన ఎంపీలంతా కూడా బీజేపీ ఎంపీలంది, వైసీపీ ఎంపీలు కాదు, వాళ్ళు బీజేపీ ఎంపీలంది. అంటే ఏంటి, వైసీపీ బీజేపీ బీ టీం అనేది ఎవరు చెప్తున్నారు? మనం చెప్పటం కాదు, ప్రతిపక్షాలు తెలుగుదేశం జనసేన అంటాం కాదు, చెల్లే అంటోంది. అన్న పార్టీ బీజేపీ బీ టీమ్గా మారింది అని చెల్లి చెప్పినప్పుడు ప్రజలు నమ్మకుండా ఎందుకుంటారు? షర్మిల నిన్న చేసిన విమర్శల్లో చాలా తీవ్రమైన విమర్శన ఏంటి, అసలు ఈయన క్రిస్టియన్నేనా? జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అయితే
మణిపూర్లో మరి 2000 చర్చిలు తగలబెడితే నువ్వు కనీసం ఖండించవా? 60,000 మంది క్రిస్టియన్లను రోడ్ల పాలు చేస్తే క్రిస్టియన్ అయి ఉండి నువ్వెందుకని ఖండించలేదు అని అడిగింది. మనం గతంలో ఢిల్లీలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నప్పుడు అదే మాట మాట్లాడింది. కాకపోతే అక్కడ జగన్ రెడ్డిని టార్గెట్ చేయలేదు, జనరల్గా అన్నది. ఇక్కడ మాత్రం అసలు నువ్వు క్రిస్టియన్వేనా అని ప్రశ్నించినప్పుడు మరి క్రిస్టియన్ సమాజం ముందు ఆ ప్రశ్న తీవ్ర అలజడి రేకెత్తిస్తుంది. ఏ ఓట్ బ్యాంక్ అయితే ఇవాళ జగన్మోహన్ రెడ్డిని గెలిపించిందో, అధికారం చేపట్టి ఇట్లా చేసిందో, ముఖ్యమంత్రి అయ్యాడో, ఆ క్రిస్టియన్ ఓట్ బ్యాంక్, ముస్లిం ఓట్ బ్యాంక్, వీకర్ సెక్షన్స్ బీసీ, ఎస్టీ వీళ్ళందరినీ రేపు షర్మిల టార్గెట్ చేయబోతాను. ఈ దాడులు ఏది గత 5 ఏళ్లలో ఎస్సీల పైన జరిగిన దాడులన్నీ ఆమె రేపు ప్రజల్లోకి తీసుకువెళ్ళే అవకాశం ఉంది. ఎక్కడ విశాఖలో డాక్టర్ సుధాకర్ని ఎలా అమానవీయంగా ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టారో మనం చూసాం. చనిపోయాడు ఒక వైద్యుడు అనమాట. కడపలో డాక్టర్ అచ్చెన్నని హత్య చేశారు, వెటర్నరీ డాక్టర్. శిరోముండనాలు, సజీవ దహనాలు, గతంలో ఎప్పుడూ జరగనంత హింసాకాండ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లింల పైన జరిగింది. బహుశా ఈమె అసలు ఒక ఓదార్పు యాత్ర కూడా టేకప్ చేయొచ్చు. ఎన్నికల లోపు ఎవరైతే చనిపోయారో వాళ్ళందరి ఇళ్లకు వెళ్ళి పలకరించి వాళ్ళల్లో భరోసా నింపే ప్రయత్నం కూడా షర్మిల చేయొచ్చు. అవును, అంటే ఈవిడ కామెంట్ చేయడమే కాకుండా అన్నయ్య పైన, అన్నయ్య డైరెక్ట్గా చేయలేదు కానీ షర్మిల పైన కామెంట్స్ ఆ వైసీపీ నాయకులు మాత్రం చేశారు షర్మిల పైన. సో అంటే అవి కూడా చాలా తీవ్రంగా ఉన్నాయి. అంటే రాజకీయ పరంగా ఆలోచించుకుంటే ఇంకా రక్త సంబంధాలు అవన్నీ పట్టించుకోరా వైసీపీ నాయకులు? అది దారుణం. ఏది నిజంగా రాజశేఖర రెడ్డి కనుక బతికుంటే వీళ్ళంతూ తేల్చేవాడు. ఇప్పుడు తన ఆత్మగానే అంత తేల్చుతారని అనిపిస్తుంది, కూతురు కదా అందులో. ఇప్పుడు తన కూతురు పట్ల ఇంత అసభ్య పోస్టులు సోషల్ మీడియాలో మరి పేటీఎం బ్యాచ్ పెట్టడం అంటే రాజశేఖర రెడ్డి బతికున్నట్టయితే వీళ్ళకి ఒక్కొక్కళ్ళకి కనపడే చుక్కలు. ఇవాళ తప్పది. ఒక మహిళ రాజకీయంలోకి వచ్చినప్పుడు ఆ మహిళను స్వాగతించాలా, ఆ మహిళను ఆహ్వానించాలా, ఆమె ప్రచారం ఆమె చేసుకొనివ్వాలి. అవును, అంతే తప్ప ఇలా సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టడం లేదు. ఆమె యొక్క ఆ నైతికతను, ఆ ధైర్యాన్ని దెబ్బను తీసే ప్రయత్నం అది చాలా దారుణం. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి నిన్నేదో మాట్లాడాడు ఏంటి, షర్మిల మీద ఆమె మరి తెలంగాణలో ఉంది కదా నిన్నటిదాకా, ఈ 10 రోజుల్లోనే ఆంధ్రాను అధ్యయనం చేసిందా, ఈ 10 రోజుల్లోనే చదివేసిందా ఆంధ్ర సమస్యలను ఏదన్నాడు. షర్మిల మీకోసం 3000 కిలోమీటర్లు ఇక్కడ పాదయాత్ర చేసింది. ఎక్కడ? ఏపీలో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీ షర్మిల కష్టమే కదా. అవును, ఇప్పుడు సజ్జల ఇవాళ 5 లక్షల జీతం, మరి షర్మిల కష్టమే కదా. ప్రభుత్వ సలహాదారు పోస్టు నీకు షర్మిల వల్ల వచ్చింది. ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి కావచ్చు, కానీ దానికి కష్టపడింది ముందు ప్రచారంలో అమ్మాను చెల్లే కదా జగన్మోహన్ రెడ్డి కోసం. మరి అలాంటి షర్మిల పట్ల ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు అది సరైంది కాదనమాట. వీళ్ళు గమ్మునుంటే వీళ్ళకి గౌరవం పెరుగుతుంది. అవును, తనేమంది షర్మిల, ఎవరైతే నన్ను చూసి భయపడతారో వాళ్ళే నన్ను విమర్శిస్తారు అంది. అంటే ఇప్పుడు ఒక రకంగా వీళ్ళ భయం కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు, చెల్లిని చూసి అన్న భయపడుతున్నాడు అనేది ఇవాళ ప్రజల్లోకి వెళ్ళింది. సజ్జల విమర్శలు, అనిల్ కుమార్ యాదవ్ విమర్శించటం, లేకపోతే వాళ్ళ బాబాయే విమర్శించటం. ఎవరు? సుబ్బారెడ్డి. ఎవరు వారసులో ప్రజలు నిర్ణయిస్తారంట. అది కరెక్టే. ఎవరు వారసులో నిర్ణయించేది ప్రజలే. ఇప్పుడు వైఎస్ పేరు వాడుకునే హక్కు ఈమెకి లేదంట. వైఎస్ పేరుని ఆమె దుర్వినియోగం చేస్తోందంట. తండ్రి పేరు వాడుకునే జన్మ హక్కు కదా కూతురుది. తండ్రి పేరు సద్వినియోగం చేసుకుంటుందా, దుర్వినియోగం చేసుకుంటుందా షర్మిల డిసైడ్ చేసుకుంటుంది. వీళ్ళెవరు చెప్పటానికి? సజ్జలు ఎవరు, అనిల్ కుమార్ యాదవ్ ఎవరు, లేకపోతే నారాయణ స్వామి ఎవరు, సుబ్బారెడ్డి ఎవరు? ఇప్పుడు దీనంతా కూడా నీకేం కనపడుతుంది? భయం కనపడుతుంది. షర్మిల అన్నట్లుగా నేను ఎవరు వదిలిన బాణాన్ని కాదు అంది.
నేను స్వతంత్ర మహిళను అంది. బాణం కాదు, బాంబు. షర్మిల కడప బాంబు అనమాట. లేకపోతే పులివెందుల గొడ్డలి. వీళ్ళ భాషలో చెప్పాలంటే గొడ్డల భాష అయితేనే వీళ్ళకి అర్థమవుద్ది. ఆషామాషి కాదు. తెలుగుదేశం పార్టీతోనో జనసేనతోనో పెట్టుకున్నట్టు షర్మిలతో పెట్టుకుంటే మంట పుట్టుద్ది. అదే, ఎందుకంటే అక్కడి నుంచి ఆ బ్లడ్డే కదా, జగన్మోహన్ రెడ్డి మిగిల్చిన రక్తమే కదా షర్మిలది కూడా. సో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆలోచన విధానం కావచ్చు, అంటే అక్కడ లొకాలిటీలో కొన్ని ఉంటాయి కదా, అంటే పుట్టుక నుంచి కొన్ని వచ్చినవి, వాటిని కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. సో అవి షర్మిలలో ఖచ్చితంగా ఉంటాయి. బ్లడ్ బ్రీడ్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎలా ఉన్నో అంత కాకపోయినా అట్లీస్ట్ కొద్దో గొప్ప అయితే వైఎస్ షర్మిలలో ఖచ్చితంగా ఉంటుంది. ఆ సెగ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి తగలొచ్చు, అంటించుకుంటే వైసీపీ నాయకులకు కూడా తగులుతుంది. సో మరి ఏ విధంగా ఉండబోతుంది రాబోయేటువంటి రోజుల్లో? మొదటి రోజే ఇంత హీట్ పెంచేస్తే రాబోయేటువంటి రోజుల్లో ఇంకెంత హీట్ పెంచేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందులో రాబోయేటువంటిది వేసవికాలం. మరి ఆ వేసవికాలం మంట ఎవరెవరికి ఇంకెక్కువ అవుతుందో వేచి చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ us, DVS గారు. నమస్తే.